కొత్తగా బాగుందా? ప్రోటీన్ పౌడర్స్ మనకి నిజంగా అవసరమా బ్రో? లెట్స్ డిస్కస్. జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత 90% పీపుల్కి వచ్చే కామన్ డౌట్, విచ్ ప్రోటీన్ ఈజ్ బెటర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఆర్ వే ప్రోటీన్? సింపుల్ అండ్ క్లియర్ వేలో చెప్తాను. ప్రోటీన్ మీద ఉన్న కన్ఫ్యూజన్స్ మొత్తం క్లియర్ చేసుకున్నాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ వన్ బై వన్. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ప్రోటీన్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ప్రోటీన్ అనే వర్డ్ అందరికీ చాలా ఫెమిలియర్, బట్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ? మన బాడీకి అది ఎందుకు అంత ఇంపార్టెంట్? మజిల్ గ్రోత్కి, రికవరీకి, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి, మన హెయిర్ అండ్ స్కిన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మోస్ట్లీ జిమ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఇంకొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో సెకండ్ వన్, హూ రియల్లీ నీడ్స్ సప్లిమెంట్స్? సో ఎవరికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్? ఈ సప్లిమెంట్స్ అనేవి అందరికీ నెససరీ కాదు, బట్ కొంతమందికి చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా వరకు బిజీ పీపుల్ లైక్ కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్ళి డైలీ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోలేని వాళ్ళకి సప్లిమెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. 1 స్కూప్ తీసుకొని షేక్ చేసుకొని తాగేయచ్చు, ఎక్కడంటే అక్కడ తాగొచ్చు. సో దీనివల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ దే కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళు ఫుడ్ నుంచి తీసుకోలేని ప్రోటీన్ అంతా వే ప్రోటీన్తో తీసుకోవచ్చు. సెకండ్ వన్, వేగన్ అండ్ వెజిటేరియన్. మోస్ట్లీ వేగన్లో చాలా తక్కువ రిసోర్సెస్ ఉంటాయి ప్రోటీన్కి. వాళ్ళు ఓన్లీ వేగన్తోనే డైలీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దే క్యాన్ టేక్ సప్లిమెంట్స్. అండ్ జిమ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ వర్కౌట్లో వాళ్ళు సప్లిమెంట్ తీసుకోవడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ మెడికల్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు కొన్నిసార్లు వాళ్ళ బాడీలో ఏదైనా వీక్గా పార్ట్స్ ఉంటాయి. సో సప్లిమెంట్స్ కెన్ హెల్ప్. థర్డ్ వన్, సో మార్కెట్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఏది వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రోటీన్ అనుకుంటున్నా కొన్ని వందల రకాల ప్రోటీన్స్ వస్తాయి. సో అందులో మనం ఏది తీసుకోవాలి, ఏది దేనికి, ఏది దేంతో తయారు చేస్తారు? మార్కెట్లో ఇన్ని ఉండగా మనమే చూస్ చేసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ వన్, వే ప్రోటీన్. ఇది మిల్క్ బేస్డ్ ప్రోటీన్. సో వే అనేది మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇది ఒక కంప్లీట్ ప్రోటీన్. ఇందులో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అండ్ ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. బట్ ఇది డైరీ బేస్డ్ కాబట్టి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే మీకు బ్లోటింగ్ ఇష్యూస్ ఆర్ సమ్ డైజెషన్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్లో ఉండే బెస్ట్ వే ప్రోటీన్స్ ఏంటంటే ఆమ్ న్యూట్రిషన్, మోస్ట్ పీపుల్కి తెలిసే ఉంటుంది. టాప్ బ్రాండ్స్ లైక్ మజిల్ బ్లేస్ అండ్ అవతార్ అండ్ లాట్ మెనీ. ఇది ఈ వీడియో వరకు జస్ట్ బేసిక్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో సెకండ్ వన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. సో బేసికల్లీ పీ ప్రోటీన్ అండ్ బ్రౌన్ రైస్. సో ఇవన్నీ ఇండివిజువల్ ప్లాంట్ సోర్సెస్, బట్ ఇందులో మోస్ట్లీ అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండకపోవచ్చు. బట్ ఇది నార్మల్గా ఫిట్నెస్ గోల్స్ లైక్ జస్ట్ టు హ్యావ్ ఫిట్ అన్నప్పుడు దే కెన్ గో ఫర్ ఇట్. సో థర్డ్ వన్, వేగన్ ప్రోటీన్ బ్లెండ్స్. పీస్ అండ్ బ్రౌన్ రైస్ అండ్ అదర్ థింగ్స్ మిక్స్ చేస్తారు. సో ఇందులో కూడా ఫుల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది కొంచెం వే ప్రోటీన్తో కంపేర్ చేస్తే స్లోగా డైజెస్ట్ అవుతుంది. బట్ దోస్ హూ వాంట్ వీగన్ కంప్లీట్లీ దే కెన్ గో ఫర్ ఇట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో మీరు ప్రోటీన్ అనేది చాలా ఓవర్గా యూజ్ చేసి లైక్ కంప్లీట్గా అదే రోజుకి 3-4 స్కూప్లు వేసుకొని మరి ఫుడ్స్ ఏం తినకుండా ప్రోటీన్ ఇంటేక్ అయిపోయిందని కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోవడం కరెక్ట్ కాదు. జస్ట్ యూ నీడ్ టు యూజ్ యాజ్ ఎ సప్లిమెంట్. మిగతాదంతా ఫుడ్స్ నుంచే తీసుకోవడానికి ట్రై చేయండి. అలా కంప్లీట్గా డిపెండ్ అయిపోవడం వల్ల రేపు పొద్దున్న ఒకవేళ సప్లిమెంట్ లేకపోయినా మీరు ఇంకేం చేయలేరు అన్న పొజిషన్కి వచ్చేస్తారు. ఆల్వేస్ ట్రై టు కన్జ్యూమ్ ప్రోటీన్ ఫ్రమ్ యువర్ ఫుడ్స్ అండ్ రెస్ట్ మీకు నచ్చిన సప్లిమెంట్స్ మీరు వాడుకోవచ్చు. అండ్ సెకండ్ వన్, మీరు ఏ ప్రోటీన్ తీసుకున్నా వెనక పక్క మీకు లేబుల్ ఉంటుంది. వెనక పక్క ఇంగ్రీడియంట్స్ అసలు ఎందులో ఏమో ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, ఎన్ని గ్రామ్స్ కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ షుగర్స్. చాలా వరకు షుగర్స్ కూడా యాడ్ చేస్తారు అండ్ ఫిల్లర్ పౌడర్స్, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి మార్కెట్లో. సో యూ నీడ్ టు చెక్ ఎవ్రీథింగ్. మీరు నెక్స్ట్ టైం కొనేటప్పుడు మీరు అవుట్ఫిట్ బాగుంది చూడండి, రంగురంగులుగా భలే ఉంది, ఇలా చూసుకొని కొనేయడం కాదు. మీకు బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని ఉంటుంది. అంటే దీని గురించి, ప్రోటీన్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్. సో దీనికి సో ఇందులో ఒక సర్వింగ్కి 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ 0.1 గ్రామ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ 1.1 గ్రామ్స్ అండ్ షుగర్స్ యాజ్ సుక్రోస్ 0. సో ఇలా మీరు చూసుకోండి. లైక్ ర్యాండమ్గా తక్కువ వస్తుందని ఏ బ్రాండ్ పెడితే అది వాడద్దు. అండ్ మోస్ట్లీ ఫిట్నెస్ మార్కెట్లో చాలా వరకు ఫేక్ ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం ఖర్చు అయినా మంచి ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ మోస్ట్లీ టాప్ బ్రాండ్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్, వాటర్ తక్కువగా తాగడం. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే స్టమక్ చాలా అప్సెట్ అయ్యి అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ మిస్టేక్, మీరు వర్కౌట్ చేయకపోతే
లైక్ హెవీగా ఇంటెన్స్గా కైండ్ ఆఫ్ అంత వర్కౌట్ ఫిజికల్ యాక్టివిటీ మీకు లేనప్పుడు ప్రోటీన్ అనేది తీసుకోవద్దు. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే మీరు ఏదైనా వర్కౌట్ చేసి మీ మజిల్ టీర్ అయితే ఆ ప్రోటీన్ అనేది దానికి రిపేర్ చేస్తుంది. అసలు మీరు వర్కౌటే చేయనప్పుడు మీరు ఎంత ప్రోటీన్ తాగినా దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో డోంట్ టేక్ ప్రోటీన్ ఇఫ్ యూఆర్ నాట్ వర్కింగ్ అవుట్. సో కమింగ్ టు ద కన్క్లూజన్, ప్రోటీన్స్ అనేది మనకు అవసరమా అంటే అఫ్ కోర్స్ ఎస్. అది డిపెండ్స్ ఆన్ మీ గోల్స్. అంటే మీ ఫిట్నెస్ గోల్స్ ఆర్ మీ లైఫ్ స్టైల్ మీరు ఏంటనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, ఐ వాంట్ టు బీ అన్ అథ్లీట్ ఆర్ ఐ వాంట్ టు బీ ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ కైండ్ ఆఫ్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ హ్యూజ్ బాడీ ఆర్ ఐ మీన్ టు స్పోర్ట్స్ అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కన్స్యూమ్ ఇట్. అలా అని కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వడం కాదు. అండ్ ప్రోటీన్ అనేది ఏదో మ్యాజిక్ కాదు. అది తాగగానే ఈవెన్ జిమ్స్లో కూడా నేను అడిగేది ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే బాడీ వచ్చేస్తాను. ప్రోటీన్ తీసుకుంటే బాడీ వస్తుంది డెఫినెట్గా, అది ఫుడ్స్ నుంచే వస్తుంది కదా. అది ప్రోటీన్ అనేది జస్ట్ సప్లిమెంట్. ఎందుకు మనం ఇప్పుడు ఇది నేను ఎందుకు కొన్నాను, ఈవెన్ ఐ కెన్ మేక్ ఎగ్స్ కదా, ఎగ్స్తో ఆమ్లెట్ చేసుకొని తినేస్తే అయిపోద్ది కదా. దీని 1 స్కూప్ ఈజ్ ఈక్వల్ టు 4 eggs అంటే 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో అది చేయాలంటే ఎలా లేదన్నా ఒక 5-10 minutes పడుతుంది. ఐ కెన్ డూ ఇట్. బట్ అలానే డైలీ ఎన్నిసార్లు నేను తినగలను మనమైనా. సో ఇది ఈజీ టు, ఇప్పుడు ఇది నేను తాగాలంటే ఎంతసేపు పడుద్ది నాకు, జస్ట్ ఒక షేక్ తీసుకుంటాను, స్కూప్ వేస్తాను, వాటర్ వేస్తాను, కంప్లీట్ చేస్తాను, అయిపోద్ది. బట్ ఇప్పుడు నేను అదే చికెన్ వండుకోవాలంటే ఒక 1/2 hour పడద్దు. ఆ ఎయిర్ ఫ్రైలో పెట్టినా ఎలా లేదన్నా ఒక 20 minutes దగ్గర పడద్దు. సో ఇది జస్ట్ మనం యూజ్ చేసుకుంటున్నాం దేనికి, మన రిక్వైర్మెంట్కి కొంచెం మన ప్రోటీన్ ఇంటేక్ తగ్గినప్పుడు ఇది యూజ్ చేసుకుంటున్నాం, అంతేగాని ఇదేం మ్యాజిక్ కాదు. సో డోంట్ డిపెండ్ ఆన్ ప్రోటీన్స్, ఫోకస్ ఆన్ యువర్ వర్కౌట్. అండ్ మీరు ఏం చేస్తున్నారో ఎవ్రీథింగ్ ట్రాక్ చేసుకోండి, డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ వీడియో చూసాక మీకు కొంచెం ప్రోటీన్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీ బిగినర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఏ ఏజ్ అయినా పర్లేదు, 18 అయ్యి ఉండొచ్చు, 30 అయ్యి ఉండొచ్చు, 60 అయ్యి ఉండొచ్చు. ఎవ్రీబడీ నీడ్స్ ప్రోటీన్. మన హెయిర్కి ఇంపార్టెంట్, మన స్కిన్కి ఇంపార్టెంట్, మన ఓవరాల్ బాడీకి ఇంపార్టెంట్, రికవరీకి ఇంపార్టెంట్. ప్రోటీన్ ఈజ్ నెససరీ. అలానే ఏది పడితే అది వాడేది, మోస్ట్లీ ఫుడ్ నుంచి కన్జ్యూమ్ చేయండి. మీ టైం లేదు అవ్వట్లేదు అంటే సప్లిమెంట్స్ ఇవ్వండి. బట్ దీని మీద కూడా కంప్లీట్ డిపెండ్ అవ్వండి గురించి. అండ్ నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ సప్లిమెంట్స్ గురించి ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ మనం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో రిగార్డింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మోస్ట్లీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.